అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన స్థానిక సంస్థలకు మంచి రోజులు రానున్నాయా? అదేవిధంగా గ్రామీణ పంచాయతీలు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాలుగా మారనున్నాయా? అయితే అవుననే సమాధానం చెప్పుకోవాలి. నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం ఒకే రోజున దాదాపుగా 1432 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఒక స్థానిక సంస్థలకు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ పంచాయతీలకు కావచ్చు. అయితే ఈ యొక్క నిధులు ఏ అవసరాల నిమిత్తం విడుదల చేశారు, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూసాం గడిచిన 5 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ నిధులను కూడా పక్కదారి మళ్ళించారు గడిచిన పాలకులు. అటువంటిది కూటమి ప్రభుత్వం నిన్నటి ఒకే రోజున స్థానిక సంస్థలకు అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలకు దాదాపుగా 1432 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయడం గడిచిన 60 రోజుల పాలనలోనే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే మీరు ఇందాక అన్నారు కదా, గాంధీ కలల కన్నా అంటే ఆయన గ్రామ స్వరాజ్యం కోరుకున్నారు. దానికి ఇవాళ వీళ్ళు పెద్దపీట వేస్తున్నారు. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి అనేదే కదా నినాదం. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏరి కోరి తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి, అంటే ఆయన ఆ శాఖ మార్చులు కాబట్టి ఆయన కృషి ఉంటుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు గడిచిన ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసు కాబట్టి ముందుగా వాళ్ళు పంచాయతీరాజుల మీద దృష్టి కేంద్రీకరించారు. వాళ్ళు ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 5,500 కోట్లు కేంద్ర నిధులు ఇస్తే దాన్ని పక్కదారి పట్టించింది. 14-15 ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు కూడా 998 కోట్లు కూడా వాళ్ళు గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. కనీసం బ్లీచింగ్ కూడా కొనుక్కోలేని స్టేజ్లో వాళ్ళు 5 ఏళ్ళు గడిపారు. దీనికి గత ప్రభుత్వమే కారణం. ఆఖరికి వాళ్ళు నదుల పక్కన బ్రిడ్జిలు ఉంటాయి కదండి, అక్కడ చిన్న పలకలు పోతే కూడా వేసుకోలేకపోయారు, సిమెంట్ పలకలు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? రోడ్లు ఒకటే కాదు, ఎక్కడికక్కడ మొత్తం ఏమనాలి, వ్యవస్థలే నిర్వీర్యం అయిపోయాయి. ఒక్క పని కూడా జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు అనే దానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు. వైకాపా ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? వాళ్ళు ఏదో మేము ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, ఇవి కాదు. ఈవీఎంలు ట్యాంపరింగ్లు కాదు, వీళ్ళ బుర్రల ట్యాంపరింగ్ అయ్యాయి వైకాపా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం కూడా దోచుకోవటంలో ఉండి అసలు ఎక్కడెళ్ళారండి? వాళ్ళ గ్రామాలకు వాళ్ళు వెళ్ళారా? వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళారా? వాళ్ళు ఏం చేశారని? అందుకు భిన్నంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుని 998 కోట్లు ఏదైతే గత ప్రభుత్వం ఇవ్వలేదో వాటిని రిలీజ్ చేసింది. అవి కాకుండా ఇంకొక 552 కోట్ల ఎంతో అవి కూడా మొత్తం రిలీజ్ చేసింది. ఇప్పుడు మొత్తం 1452 కోట్లు అయితే ఇమీడియట్గా ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందండి, ఇప్పుడు స్టాంప్ డ్యూటీలు కట్టుకోలేకపోయారు. తలసరి ఆదాయం పెరగలేదు, గత ప్రభుత్వంలో ఏదీ జరగలేదు. సో అందుకు భిన్నంగా ఈ రకంగా జరగటం అనేది చాలా ముదావహం. రెండోది, రేపు 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు ఒకేసారి జరగనున్నాయి. అది పవన్ కళ్యాణ్ రేపు జరుపుతున్నారు. సో ఈ సందర్భంగా ఈ నిధులు విడుదల అవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళకి నిధులు ఇస్తారు, ఏం చేయాలో చెప్తారు. దీనివల్ల ఏమవుతుందంటే గ్రామాలు ఇంతవరకు జరిగిన పనులన్నీ కూడా ఒకేసారి జరుగుతాయి. దానివల్ల ప్రజలు కూడా సుఖంగా ఉంటారు కదండి. ముందు ఆరోగ్యం బాగుంటుంది. బ్లీచింగ్ కొనుక్కోలేని స్టేజ్ నుంచి ఈరోజు ఒక గ్రామాన్ని బాగు చేసుకునే స్థితికి ఒక గ్రామం వెళ్ళిందంటే తప్పకుండా ముందు ఆరోగ్యం మీద దాని ప్రభావం ఉంటుంది కదా. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ఆరోగ్యాలు పాడైతే ఇప్పుడు ఈ నిధులు ఇవ్వటం వల్ల ముందు ఆరోగ్యం అందరికీ కూడా బాగుంటుంది. ఇప్పుడు అసలే అకాల వర్షాలు లేదు, డెంగ్యూతోటి ప్రజలు బాధపడుతున్నారు, రకరకాల వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అంటే సక్రమంగా ఈ నిధులు ఉపయోగపడాలని కూడా మనం చెప్పుకోవాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకున్నారు. తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ప్రతి ఒక్కటి నేను వచ్చాక ఇస్తాను అని అన్నాడు ఆయన. అందుకు ఉదాహరణగానే ఇవాళ ఈ నిధులు విడుదలవ్వడం అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగానూ అంటే అటు గ్రామాల్ని నిర్లక్ష్యం చేయట్లేదు, మరో రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ని ఏ రకంగానూ ఆయన తక్కువ చేయకుండా కరెక్ట్గా ఆయన శాఖకి ఏం కావాలో ఆ నిధులు ఇవ్వటం అనేది ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి అనేది మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏరు దాటాక తెప్ప తగలేయకూడదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మనం ముందు వరుసలో పెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు తనకు అండగా నిలిచారు, ఆయన చెప్పాల్సిన పని లేదు. కానీ ఇంచుమించు ప్రతి సభలోనూ ఆయన చెప్తారు. అది కావాలండి.
పవన్ కళ్యాణ్ చిన్నవాడైనా కూడా ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ మాట చెప్తూనే వస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి అంటే రాజనీతి తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదు ఇంత ముందు చూపున్న వ్యక్తి మనకి కావాలి అని ఏరి కోరి ఆయన కావాలనుకోవటం, అదేవిధంగా ఆయన అందించారు సహకారాన్ని. కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం అనేది ఏదైతే ఉందో ఈ గ్రామ పంచాయతీలకి ఈ రకంగా నిధులు విడుదల చేయటం ఇది చాలా గొప్ప విషయం అండి. ఎస్పెషల్లీ 2 నెలలు కాకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంది మాట అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, గత ప్రభుత్వం మళ్ళించేసింది. ఏం చేసిందో ఇప్పటి వరకు తెలియదు. మనం చాలా శాఖల్లో ఏం చూస్తున్నామండి, వాళ్ళు అసలు ఈ గవర్నెన్స్ పక్కన పెట్టేసి, ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు అంతా మాన్యువల్ చేసేసారు. అంటే మాన్యువల్ అంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు రాసుకోవచ్చు, వాళ్ళు మొత్తం బిల్స్ మాయం చేయొచ్చు. మనం మద్యపానం దాంట్లోనే చూసాం, మనం ఎక్కడో అక్కర్లా వాళ్ళ బ్రాండ్స్ తీసుకొచ్చి, ఇప్పుడు బెవరేజెస్ వాసుదేవ్ రెడ్డి ఎందుకు చిక్కుకున్నాడు ఇందులో? అతను చేసిన అవకతవకలు ఎవరి కోసం చేసినా చేశాడు కదా. ఇప్పుడు చేయించేవాడు ఎంత తప్పో చేసిన వాడిదే అంతే తప్పు, ఇద్దరిది ఈక్వలే. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ శాఖల్లో కూడా వాళ్ళు ఏమి అవినీతి చేశారు ఇప్పుడు బయటపడాలి. మనం చూసుకుంటే కనుకైతే ఏదేమైనా పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నందుకు ఆయన ఇమీడియట్గా నిధులు విడుదల చేయటం, ఆయన చెప్పారు మేము గాంధీజీ బాటలు నడుస్తాము, మాది గాంధీ ఆశయాలను మేము వాటికి పెద్దపీట వేస్తామని చెప్పారు ఆయన. సో పయ్యావుల కేశవ్ కూడా చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన కూడా అంటే చాలా నిజాయితీ అయిన వ్యక్తి. తర్వాత ఆర్థిక శాఖ గురించి ఆయనకి బాగా అవగాహన ఉంది అని మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటున్నాయని మనకు అనిపిస్తోంది. ఇవాళ మొట్టమొదటి తార్కాణం ఈ 1452 కోట్లు రిలీజ్ చేయడం. ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 2021లో ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగేటప్పుడు దాదాపుగా రాష్ట్రం మొత్తం ఏకగ్రీవాలు చేసుకోవడం, అప్పుడు అరాచకాలు ఏ విధంగా జరిగాయో చూశారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో ఆ విధంగా చేసి సర్పంచుల నిధులు కూడా కొల్లగొట్టడం ఎలా అర్థం చేసుకోవాలి? మీరు అన్నది కరెక్ట్ కదా. ఇప్పుడు వాళ్ళు అడిగారు కదండి, ఇప్పుడు బొత్స విషయంలో వాళ్ళు ఏమన్నారు, ఎమ్మెల్సీ కింద తెలుగుదేశం క్యాండిడేట్ నిలబెట్టడం పద్ధతి కాదు అన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే పద్ధతుల గురించి వాళ్ళు మాట్లాడారు. ఆ పద్ధతి వాళ్ళకి లేదు కదా. మీరు చెప్పినట్టు గతంలో వాళ్ళు పంచాయతీ శాఖకు సంబంధించిన దేనికి సంబంధించిన ఎలక్షన్స్లోనైనా వాళ్ళు ఏకగ్రీవాలు చేసేసుకున్నారు. అంటే తెలుగుదేశం క్యాండిడేట్స్ కావచ్చు, జనసేన క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళు బెదిరించి వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి దరఖాస్తు చేయనివ్వకుండా వాళ్ళు రకరకాలుగా మీరు చెప్పినట్టుగా ఇబ్బందులకు గురి చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు. దానివల్ల ఇవాళ ఎవరు నష్టపోయారండి? ప్రజలు నష్టపోయారు. ప్లస్ ఆ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసినట్టే కదా. నిధులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సొంత డబ్బు ఎంతకని పెడతాడు ఎవడైనా, ఎంత పెట్టగలడు? అందరూ ఆర్థికంగా బాగా ఉంటారని చెప్పలేం కదండి. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఈ పని అయితే చాలా మంచి పని అండి. సో మనకి గ్రామాలు ఇప్పుడు కళకళలాడతాయి అన్ని రకాలుగా. అంటే మనకి రోడ్లు బాగుపడతాయి. తర్వాత ముఖ్యంగా ఈ చెత్త విషయం కూడా, అంటే ఇటు అటు చెత్త ఉండి దానివల్ల మనకి వాతావరణం కాలుష్యం ఇవన్నీ ఉండకుండా వాటికి తగ్గట్టుగా వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవటానికి ఉంటుంది. ముఖ్యంగా అసలు అంటే ఒక దాన్ని ఏమంటారు, బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థాయిలో ఒక ప్రభుత్వం ఉండి 3,62,00,000 చిల్లర ఎగ్ పఫ్ఫులకి ఒక ఫ్యామిలీ తినగలిగిందంటే దాన్ని బట్టే వాళ్ళ అవినీతి ఎంత ఉందో మనకు అర్థమవుతుంది కదా. 1.34 లక్షలు ఎలకల కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు పాపం. తర్వాత ఒక ఏమనాలి, ఎలక్ట్రీషియన్ కోసం 8.5 లక్షలు. అతనంటే ఎప్పుడూ అక్కడ ఉండేవాట ప్యాలెస్లో. ఆ ప్యాలెస్లో ఉన్నందుకు 8.5 లక్షలు అతనికి ఇచ్చారు. అంటే చూసుకోండి మీరు, అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏం చేసింది, ప్రజలకు ఏం చేయలేదు అనేది ఈ ఒక్క పంచాయతీ శాఖ నిధుల వల్లే మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ గుర్తించారు కాబట్టే ప్రజలు ఈ ప్రభుత్వం వద్దనుకున్నారు వైకాపా ప్రభుత్వాన్ని. వాళ్ళు అందుకే తెలుగుదేశం కూటమికి ఓట్లు వేశారు. ధన్యవాదాలు మేడం. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం.